పురంధేశ్వరికి ఇప్పుడు ఒక కొత్త తలనొప్పి. ఇద్దరు నాయకులు, ఇది మరి వైసీపీ వాళ్ళు ప్రొజెక్ట్ చేస్తున్నటువంటిది. కర్నూలు జిల్లా బీజేపీ అధ్యక్షుడు కనుగిరి నీలకంఠ సోదరుడు కునిగిరి నాగరాజు, మీనాక్షి నాయుడు తెలుగుదేశం పార్టీ మాజీ ఎమ్మెల్యే సోదరుడి మధ్యన ఫోన్ సంభాషణని వీళ్ళిద్దరిలో ఎవరో రికార్డు చేశారు. పురంధేశ్వరి 3 కోట్ల రూపాయలు డబ్బులు అడిగిందని, ఇస్తే ఆ స్థానాన్ని అదే జిల్లా ఆలూరికి మారుస్తామని బేరం పెట్టిందని, పురంధేశ్వరి కోట్ల రూపాయలకు సీట్లు ఇస్తుందని చెప్పడం కోసం ప్రొజెక్ట్ చేసుకొచ్చారు. ఇప్పుడు ఇది కాస్త చర్చనీయాంశమైంది. ఎవరైతే ఇది హైలైట్ చేస్తుందంటే పురంధేశ్వరిని టార్గెట్గా ఈ ఆరోపణ సోషల్ మీడియాలో బాగా వైరల్ చేస్తోంది వైసీపీ. ఒకసారి ఆ వాయిస్ విందాం. రెండు విషయాలు ఓపెన్. ఒకటి, మనకి నిన్న నైట్ కూడా ఫోన్ వచ్చింది, మనం ఆదోని అడిగినాం. అవునులేనా? దానికి ఆదోని నిలబడింది. మీ వాళ్ళు కూడా విశ్వ ప్రయత్నాలు చేసినారు, ఆలూరు నిలబడింది. అవునులేనా? ఇప్పుడు ఆదోని ఆలూరు అనే పడుతుంది. అవునులేనా? మేమేమంటున్నామంటే ఒక మ్యూచువల్ అండర్స్టాండ్ గా ఈ రోజు ఆలూరులో మీటింగ్ ఉంది, అదే పనిగా. అవునులేనా? మీరు మాతో ఓకే అంటే మేము ఆలూరు కూడా మాకు ఓకే అనే ప్రపోజల్ మేము పంపించేదానికి ఈ రోజు రెడీ ఉన్నాం. అదేలేనా? మీరు ఆదోని తెచ్చుకోండి, మేము ఆలూరుకి డైవర్ట్ ఇస్తున్నామని చెప్పేస్తాము, ఆలూరులో ఇదని చెప్పేస్తామని అనుకుంటున్నాం. అవునులేనా? అవునులేనా? దీనికి ఆ రోజు మన పిల్లలు చిన్నోళ్ళు ఉంటారు కాబట్టి నేను ఆ రోజు ఏం మాట్లాడలేదు. అవునులేనా? నువ్వు అన్నోళ్ళతో మాట్లాడగలవా? మనకేమనేది నేను మాట్లాడతాలేనా? ఖచ్చితంగా మాట్లాడతా. మీరు ఏమనేది ప్రపోజల్ చెప్పండి. నువ్వు మాట్లాడు. ఒక గంటలో మేము ఆలూరు నుంచి రిపోర్ట్ పంపిస్తాం. మీ ప్రయత్నం ఆధారానికి ఫుల్ పెట్టేసేయండి, మేము రిపోర్ట్ పంపిస్తాం. మేము దీనికైనా రెడీ ఉన్నాము, ఇంకా అనౌన్స్మెంట్ చేయలేదు కానీ మా లెవెల్లో మేము పంపిస్తాం. మనకి పైన యా ఛానల్ మనకు ఉన్నాయి, మనం చేసుకుంటాం. మా పార్టీలో మాకు ఎట్లుంటాం. దయచేసి నీకి, మీనాక్షరానికి, ఉమాపతికి తప్ప ఎవరికి తెలియదు విషయాలు. సరేనా? చిన్న వాళ్ళకి కానీ ఎవరికి లేదు. ఎట్లా చెప్తాలేనా? ఇట్లా కాన్ఫిడెన్స్ అంటే ఊకే ఫైనల్ వచ్చింది. ఒక్కరోజు చెడుకుంటే ఎవరు మేము ఇంకోటి ఆదరణ కూడా ఫుల్ హార్ట్ఫుల్ గా మాదేముంది, మేము కూడా ఓపెన్ గానే చేస్తాం, దాంట్లో ఏమి ఇబ్బంది లేదు. అవునవునులేనా? దానికి ఇంకా మిగిలింది ఓన్లీ బండిని మిగిలింది. ఎందుకంటే రేపు మాది అనౌన్స్మెంట్ అవుతుంది. అవునులేనా? ఆడ మా లక్ష్మణ్ జీ ఉంటాడు బోర్డు మీటింగ్ లో. అవునులేనా? మనం ఏం చెప్తే అది మాట్లాడతారు అతనికి మాకు ఇంత ఇది లింక్స్ బాగున్నాయి. అదేలేనా? ఇంకోటి ఆలూరు అంటే ఇంకా మేము కూడా లేదు, ఇంకా పార్తానే పోతాడు. అదేలేనా? ఏదో మేము కూడా అదే మీరు ఏమని లేకొద్దు, సీక్రెట్ మనం అదే చెప్తున్నా. దయచేసి ఎవరికి లీక్ చేద్దాను, హ్యాపీగా చేసుకుందాము. పొజిషన్ బాగుంది, మన అలయన్స్ గవర్నమెంట్ కూడా వచ్చే ఛాన్స్ ఉంది, అన్ని ఉన్నాయి. మేము కూడా ఆలోచిస్తున్నాం. సరే అంత జిద్దు కూడా ఎందుకని చెప్పి సరే మేము కూడా ఆడుకోవడానికి మేము 3 CR అడుగుతున్నామని చెప్పేసి చెప్తాను చెప్పి కుల్లా ఓపెన్ టు ఓపెన్ ఏదైనా ఉంది. ఓకే అంటే నేను రిపోర్ట్ పంపించేస్తాను. నేను మాట్లాడతాను మళ్ళీ తర్వాత. ఎందుకంటే పైన కూడా ఖచ్చితంగా మా పురంధేశ్వరి మేడంకి మేము ముట్ట చెప్పాల్సిందే, తప్పింది కాదు. అవునవునులేనా? అది ఏదైనా ఉంది, అది మేమే చూసుకుంటాం. ఇంకా సాధక బాధకాలు ఉంటాయి, మీ పార్టీల వాళ్ళకి తెలుసు, మన వాళ్ళకి కూడా తెలుసు. అది ఏదో అడ్జస్ట్ చేసుకుందాం. అక్కడ గెలిచిన మా దృష్టి ఉంటుంది, ఇక్కడ మీరుకంటూ బాగుంటుంది. మేము కూడా ఓపెన్ హార్ట్ గానే పనిచేస్తాం, దాంట్లో ఏమి ఇబ్బంది లేదు. సరే మాట్లాడతాను. దయచేసి చిన్న వాళ్ళకి ఎవరికి ఇన్ఫర్మేషన్ చెప్తున్నా. ఎందుకంటే బాగుండదు ఊరికే వారి మాట్లాడుకుంటాం. కాల్ చేయి, కొంచెం టచ్ లో ఉందా మాట్లాడుకో. నేను మాట్లాడతాను, పెద్ద ఎంతో మాట్లాడి ఉపపద్మంతో మాట్లాడాక మళ్ళీ నీకు కాల్ బ్యాక్ చేస్తాను. అంతే. కొంచెం పక్కన ఎవరు ఉంటే కూడా చెప్పొద్దని చెప్పు. లేదు నేను కూడా ఇప్పుడు బయటకు వచ్చే మాట్లాడుతున్నా సపరేట్. ఓకే ఫైన్. ఇది ఇక్కడ అసలు సీన్ ఏంటంటే, ఇది రికార్డ్ చేసింది ఎవరు? ఖచ్చితంగా బీజేపీ అతను మాట్లాడుతున్న దాన్ని తెలుగుదేశం పార్టీ మీనాక్షి నాయుడు తెలుగుదేశం పార్టీ మాజీ ఎమ్మెల్యే సోదరుడు రికార్డు చేశాడు. అంటే బీజేపీని దెబ్బ కొట్టడం కోసం ఈ కథ నడిచింది. దీన్ని వైసీపీ వాళ్ళు స్ప్రెడ్ చేస్తున్నారు. అది ఇక్కడ విశేషం.